హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ బోనా గ్యాలరీ. ఈరోజు 3 ఆనియన్స్ 3 ఎగ్గులు తీసుకున్నాను. ఎందుకబ్బా ఇవి ఆమ్లెట్ వేయడానికా, ఫ్రై చేయడానికా, లేదంటే కర్రీ చేయడానికా అని మీరు అనుకుంటున్నారా? కాదండి, ముచ్చటగా 3. చూడండి, ఆనియన్స్ 3, ఎగ్స్ 3, బ్రెడ్ 3. ముచ్చటగా 3 వాటితో బ్రెడ్ ఆమ్లెట్ చేసేద్దామా ఈరోజు? మీరు కూడా చూసేయండి బ్రెడ్ ఆమ్లెట్. ఇప్పుడు ఈ ఎగ్స్ని అయితే పగలగొట్టుకోవాలండి. పగలగొట్టుకొని ఒక కప్లోకి వేసుకోవాలి. 3 ఎగ్గులు ఇలా పగలగొట్టుకున్నానండి. 3 బ్రెడ్లు ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. 3 ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దామా? ఇప్పుడైతే ఈ ఆనియన్స్ని కూడా కలిపేసుకోవాలి. ఈ ఆనియన్స్లోకి ఇప్పుడు ఈ ఎగ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొద్దిగా కారం పొడి వేసుకోవాలి. కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. మామూలుగా అయితే పచ్చిమిర్చి వేసుకుంటానండి నేను. ఇలా ఆమ్లెట్లోకి పచ్చిమిర్చి వేసుకుంటాను. పిల్లలు తినలేరు కాబట్టి, పిల్లలు తినేటప్పుడు పచ్చిమిర్చి అనేది కారం అవుతుంది కాబట్టి అందుకే ఇలా కారం పొడి అయితే వేసుకున్నానండి నేను. ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకోవాలి. ఇవంతా బాగా కలిపేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా. మా పిల్లలు మా పాప అయితే ఎగ్స్ చూసిందండి. ఇంకా ఎగ్స్ చూసినప్పటి నుంచి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. మామూలుగా అయితే రోజుకు పాపకు ఒకటి, బాబుకు ఒకటి బాయిల్ చేసిస్తాము. కానీ మా పాప ఎగ్స్ తెచ్చినప్పటి నుంచి ఇంకేదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. మేము ఒక్కసారిగా ఒక 30 ఎగ్స్ అయితే తెచ్చుకుంటాము పిల్లలు తినడానికి అనేసి. ఒక్కసారిగా 30 ఎగ్స్ తెచ్చుకుంటాము. అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటామండి. పిల్లలు ఎగ్స్ చూసినప్పటి నుంచి ఇంకా అడుగుతూనే ఉంటుంది. మా పాప అయితే ఇది చెయ్యి, అది చెయ్యి అని అడుగుతూ ఉంటుంది. పిల్లల ఇష్టానికంటే కానిదేముందని నేను కూడా చేసేస్తున్నానండి. ఇప్పుడైతే తినలేదు మా పాప. అన్నం తిను అంటే నాకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలి అంటుంది. అందుకే నేను ఇలా చేసేస్తున్నానండి. ఇప్పుడైతే కొద్దిగా పెనం వేడి చేసుకొని పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఇలా బ్రెడ్ను అయితే వేడి చేసుకోవాలి. మామూలుగా గీతో కూడా వేడి చేసుకోవచ్చండి. గీ లేదు మా ఇంట్లో, అందుకే నేను బ్రెడ్ను అయితే ఇలా ఆయిల్లో ఇలా వేడి చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టి వేడి చేసుకోండి. సిమ్లో పెడితేనే బాగుండేది, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సిమ్లో పెట్టుకొని ఇలా చేసుకోండి. ఇలా అయితే ఫస్ట్ నేనైతే 3 బ్రెడ్లు తీసుకున్నానండి. 3 బ్రెడ్ని ఇలా చేసుకుంటాను ఫస్ట్. ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఈ బ్రెడ్ ప్యాకెట్లో ఫస్ట్లో వచ్చేది, లాస్ట్లో వచ్చేది నాకు బ్రెడ్ చాలా ఇష్టం అండి. అది బాగా రోస్టెడ్ అయి ఉంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టము. మీలో కూడా ఎవరికైనా ఇష్టమా? ఇష్టం ఉన్న వాళ్ళు కమెంట్స్ చేయండి. ఇది చూడండి, ఇప్పుడు ఇలా రోస్ట్ చేసుకొని ఇది పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ అది పక్కకు తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకొక దాన్ని కూడా వేసుకోవాలి. ఇంకొక దాన్ని కూడా ఇలా వేయించుకోవాలి. పిల్లలకు హాలిడేస్ ఎందుకు ఇస్తారో ఏమో కానీ ఇంట్లో వాళ్ళ తల తినేస్తారండి. మా పిల్ల అయితే మరీను అసలు చెప్పిన మాట వినదు. మామూలుగా చేయదండి అల్లరి. మా అమ్మ వాళ్ళ ఊరికి పంపించకూడదు అనుకున్నాను. ఇంకా పిల్లలు ఇంకెక్కడికి పోతారులే, హాలిడేస్ వచ్చాయి కదా, ఇంకెక్కడికి వెళ్తారు అనేసి సర్లే పాపం అని పంపించాను. పంపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మాట వినలేదండి. అందుకే నేను 1 మంత్ ఉండి తీసుకొచ్చేసాను. స్కూల్కి వెళ్ళేలోపు కొంచెమైనా దారిలోకి వస్తుందని, లేదంటే ఇంకా స్కూల్కి వెళ్తే మేడం వాళ్ళ మీద కూడా అలానే అరుస్తుందేమోనని. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి లాస్ట్ బ్రెడ్ అనమాట.
లాస్ట్ బ్రెడ్ నుంచి రెండోది. ఇది కొంచెం ఇలా ఉంది, ఇది తక్కువ రోస్ట్ చేసినా పర్లేదు. ఇలా 3 బ్రెడ్లని ఇప్పుడైతే రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసేయాలి, అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా. తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలండి. కొందరైతే టమోటా కూడా వేసుకుంటారు, నాకైతే నచ్చదు, నేను వేసుకోలేదు. ఇప్పుడైతే ఇలా వేడయ్యాక పెనం మీద ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఇది ఎగ్ మిక్స్ ఇలా వేసుకొని ఇలా కొంచెం పెద్దగానే ఉండాలండి, ఎందుకంటే బ్రెడ్ పెట్టాలి కాబట్టి, బ్రెడ్ ఆమ్లెట్ కాబట్టి ఇలా కొంచెం పెద్దగానే ఉండాలి. వీడియో ఆఫ్ చేసి బొక్కలన్నీ పూర్తి చేశానండి. అక్కడక్కడ హోల్స్ లాగా ఉండింది కదా, వీడియో ఆఫ్ చేసి బొక్కలంతా కవర్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఆమ్లెట్ ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు ఎంతైనా కొత్తిమీర టేస్టు, కలరే కలర్ కదండి. ఏ దానికైనా కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరండి అసలు. మీకు ఇప్పుడే తినాలనిపిస్తుందా? నాకైతే ఇప్పుడే నోరు ఊరిపోతుందండి. పిల్లలు అంటాం కానీ పిల్లల పేరు చెప్పుకొని మనము తినేయచ్చు కదండి. ఇంట్లో అమ్మలందరూ నాలాగే చేస్తారా? చూడండి ఇలా అయితే బాగా ఒక పక్క అయితే బాగా కాలాలి. ఇప్పుడైతే ఎత్తుతూ ఉన్నాను, ఇంకా కొంచెం తడి తగులుతూ ఉంది, కాసేపు ఇంకా కాలాలి ఆమ్లెట్. ఇప్పుడైతే ఇలా టర్న్ అయితే చేసుకుందామండి. ఇలా టర్న్ అయితే చేసుకుని చూడండి ఎంత చక్కగా కాలిందో, మాడిపోకుండా బాగా కాలిందండి. పిల్లలు ఆమ్లెట్ అయితే ఇష్టంగా తింటారు కదండి, కారం లేకుండా చేస్తే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడైతే బ్రెడ్ అయితే ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసి ఇలా అయితే ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మిగతా వాటిని కూడా చేద్దాము. ఇలా 3 బ్రెడ్ ఆమ్లెట్లు అయితే చేసుకునేసాను. ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకొకటి ఆల్రెడీ మా పాప లాగిస్తూ ఉంది, అందుకే వీడియోలో 3లో ఒకటి మిస్ అయిపోయిందండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ సింబల్ కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.